దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ఆమేన్. ఈరోజు మనము వాగ్దానముతో కూడినటువంటి ఒక సందేశాన్ని మనం వినబోతా ఉన్నాము. దేవుడు మనకిచ్చుచున్నటువంటి ఒక వాగ్దానం ఏంటి అనంటే, నేను నిన్ను కాపాడెదను. ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. ఎంత చక్కని వాగ్దానం! దేవునికి స్తోత్రం. భూనివాసులందరినీ శోధించడానికి లోకము మీదికి శ్రమ రాబోతూ ఉంది. అయితే ఆ శ్రమలో నేను నిన్నేం చేస్తాను? కాపాడుతాను. నిజానికి మనము లోకము యొక్క పరిస్థితిని చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని రాకడకు సమీపంగా ఉన్నటువంటి ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలు దుర్దినములు అని వాక్యము సెలవిస్తుంది. వాక్యము సెలవించినట్లుగానే దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలే కాదు, ఈ మధ్య విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. ఎక్కడ చూసినా విమానాలు కూలిపోవడం, అనేకులు చనిపోవడం, భయంకరమైన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్కన ప్రకృతిని మనము చూస్తే ప్రకృతి విలయతాండం చేస్తుంది అనవచ్చు. ఒక ప్రక్కనేమో వరదలు ముంచెత్తుతున్నాయి. మొన్న సౌదీ అరేబియా అంతా కూడా, ఆ మక్కా మసీద్ ఆ ప్రాంతంలో ఉన్న అన్నీ కూడా భయంకరమైన వరదలు వచ్చి ఆ ప్రాంతాలన్నీ జలమయముగా మారాయి. అసలు అరబ్ దేశాలలో వర్షం ఉండేది కాదు అని చెప్పేవారు, వర్షం రాదు అని చెప్పేవారు అరబ్ దేశాలు వెళ్ళిన వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. వర్షాలు రావడం అటు ఉంచండి, ఇంకా వరదలతో ప్రాంతాలు జలమయముగా మారుతూ ఉన్నాయి. మరో ప్రక్కన అమెరికా దేశంలో మనం చూస్తే చూడండి, లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం, అదంతా కూడా సెలబ్రిటీలు ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా కార్చిచ్చు అంటుకుని మొత్తం అంతా కూడా అగ్నికి ఆహుతయి బూడిదైపోయింది ఆ ప్రాంతం. అమెరికా దేశం అంటే ఎంత మరి ప్రపంచ దేశాలన్నిట్లో కూడా చాలా పెద్ద దేశం కదా అది. అటువంటి దేశంలో చూడండి, ఒక ప్రక్కనేమో అలా కార్చిచ్చు అంటుకుని అంతా బూడిదమయమైపోతూ ఉంటుంటే, మరో ప్రక్కన మంచు విపరీతంగా కురిసి మంచు తుఫానుల చేత, భయంకరమైనటువంటి తుఫానుల చేత అమెరికా లాంటి దేశాలు కూడా అల్లకల్లోలంగా మారుతూ ఉన్నాయి. మరో ప్రక్కన భూకంపాలు, మరో ప్రక్కన యుద్ధాలు, మరో ప్రక్కన చాలా ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలను ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. మరి మన దేశాలలో కూడా భూకంపాలు సంభవించే పరిస్థితులలో నేడు మనము కొనసాగుతూ ఉన్నాం కదా. 2-3 వారాల క్రితం
మన భారతదేశంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు వణికినటువంటి, భూమి కంపించినటువంటి వార్తలు మనం విన్నాం. అసలు డిసెంబర్ మాసంలో తుఫానులు అంటూ ఎక్కడ మనం వినలేదు, కానీ మన డిసెంబర్లో తుఫానులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇలా ఎక్కడ చూసినా లోకమంతా శ్రమ శ్రమ శ్రమ, భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు. మరో ప్రక్కన చూస్తూ ఉంటుంటే మరి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వార్తలు మనం వింటూ ఉంటుంటే కరోనా కంటే కూడా భయంకరమైనది వచ్చింది అన్న వార్తలు మనము విన్నామా లేదా? వింటున్నాం. చైనా, జపాన్ లాంటి దేశాలను మరి వణికిస్తుందంట ఆ వైరస్. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉందిలే, మన వరకు ఎక్కడికి వస్తుందో అనుకోవడానికి వీల్లేదు. మనం చూసాం కదా 2020, 2021లో చైనా దేశంలో మొదలైనటువంటి ఆ కోవిడ్ ఎక్కడి వరకు వచ్చింది? మన వరకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు కూడా ఆ తీవ్రత ఎక్కువగానే ఉండవచ్చు, అది మెల్లిమెల్లిగా మన వరకు ప్రాకవచ్చు. మరి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఒకవేళ ఆ కరోనా కంటే భయంకరమైనటువంటి ఆ వైరస్ తీవ్రతరమై మరలా మన దేశం మీద, మన ప్రాంతాల మీద విజృంభిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఆలోచించుకుంటా ఉంటేనే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడైనటువంటి యెహోవా మనందరితో మాట్లాడుచున్నటువంటి మాట, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోచున్న శ్రమలో నేను నిన్ను కాపాడతాను. ఆమేన్. ఎటువంటి భయంకరమైన శ్రమే రానివ్వండి, ఎటువంటి భయంకరమైన వైరస్సే రానివ్వండి, ప్రకృతి ఎంత విలయ తాండమే చేయనివ్వండి, ఒకవేళ మన ప్రాంతాలలో భూకంపాలే రానివ్వండి, ఎటువంటి శ్రమ వచ్చినా సరే దేవుడు మనతో చెప్తున్న మాట, నేను నిన్ను కాపాడేదను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కాపాడితే ఆయన ఎలా కాపాడుతాడు అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 32:10లో కనుపాపవలే ఆయన మనల్ని కాపాడుతాడంట. ఎలా కాపాడుతాడండి? కనుపాపవలే కాపాడుతాడంట. అంటే మన కనుగుడ్డు మీద ఉంటుంది కదా ఈ కనుపాప, ఈ రెప్ప, ఆ కనుగుడ్డుని ఎంత జాగ్రత్తగా కాపాడుతుంది. ఆ కన్ను దగ్గరికి చిన్న దోమ ఇలా వెళ్ళనివ్వండి, వెంటనే ఆ రెప్ప పడిపోతుందా లేదా? అది లోపలికి వెళ్ళకోకుండా, ఆ కంటి మీద దాడి చేయకోకుండా ఎంత అలర్ట్గా ఉంటుంది ఆ కనుపాప. వెంటనే మూసుకుపోతూ ఉంటుంది. ఆ కనుగుడ్డుకి ఏ హాని తగలకుండా. అసలు మనం అనుకుంటామా అలా జరుగుతుందని? కొన్ని సడన్గా వచ్చేటువంటి ఆ ప్రమాదాలు, కొన్ని సడన్గా మనకి తగలబోతా ఉన్నప్పుడు వెంటనే ఆ కనుపాప ఆ కనుగుడ్డును కాపాడుతుంది. ఎక్స్పెక్ట్ చేయకోకుండా వస్తాయి కొన్ని కను దగ్గరికి, కానీ కనుపాప వెంటనే దాన్ని మూసేసి ఆ కనుగుడ్డును కాపాడుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఆ కనుపాప వలె నేను నిన్ను కాపాడుతాను. ఆమేన్. కనుగుడ్డుకి ఆ ఏ ఆపద కలగకుండా, ఏ ప్రమాదం జరగకుండా ఆ కనుపాప ఎలాగైతే కాపాడుతుందో నేను కూడా నిన్ను అలా కాపాడుతాను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 31:5లో చూస్తే అక్కడ వాక్యం అంటుంది, పక్షి తన పిల్లలను కాపాడుకున్నట్లుగా కాపాడుతాడంట దేవుడు. ఎలా కాపాడుతాడంట? పక్షి
పైన ఎగురుతూ కింద ఉన్న తన పిల్లల్ని కాపాడుతూ ఉంటుందంట. చదవండి ఆ మాట ఒక్కసారి. 31:5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షి ఏం చేస్తుంది? తల్లి పక్షి ఏం చేస్తుంది? పైన ఎగురుతా ఉంటుంది, కింద లేక ఆ పక్షులు తన పిల్లలు మేస్తా ఉన్నప్పుడు, ఆహారం తింటా ఉన్నప్పుడు తల్లి పక్షి పైన కాపలా కాస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా గద్ద లాంటిది ఆ పిల్లల మీద దాడి చేయడానికి పొంచి ఉంటే, ఆ పిల్లల్ని ఎత్తుకుపోవడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంటే, వెంటనే ఆ తల్లి పక్షి వచ్చి రెక్కలతో వాలిపోయి తన పిల్లలను కప్పేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ శత్రువు తన పిల్లల్ని ముట్టుకోకుండా ఆ పక్షి ఎగురుతూ పైన ఎగురుతూ తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది. నేను కూడా మిమ్మల్ని అలా కాపాడుతానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుపాపవల ఆయన కాపాడుతాడంట. పక్షి ఎగురుతూ తన పిల్లల్ని కాపాడుకున్నట్లుగా నేను మిమ్మలను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. అసలు దేవుడు కాపాడితే అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? హల్లెలూయా. దేవుడు కాపాడితే ఆ రేంజే వేరు అసలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా రేంజ్ వేరు అనుకుంటారు కదా కొంతమంది. అలా కాదు, దేవుడు కాపాడితే అసలు ఆ రేంజే వేరు. ఆయన కాపుదల ఎంత బాగుంటుంది, ఎంత వర్ణనాతీతం, మనం చెప్పలేము ఆయన కాపుదలను. ఆయన కాపుదల గురించి మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరిన కొన్ని దినాలకి ఎర్ర సముద్రాన్ని సమీపించినప్పుడు వారి ముందు ఎర్ర సముద్రం ఉంది. వారు అక్కడే ముందుకు వెళ్ళలేక గుడారాలు వేసుకుని అక్కడే ఉంటే, ఈలోగా ఐగుప్తు సైన్యం ఏం చేసింది? తరుముకుంటూ వస్తుంది. వెనకేమో శత్రువు తరుముతా ఉన్నాడు, ముందు వెళ్ళడానికేమో దారి లేదు. ఎర్ర సముద్రం వారికి అడ్డుగా ఉంది. ఇప్పుడు తన ప్రజలు శత్రువు చేతికి చిక్కుకోకుండా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉన్న పళంగా సముద్రాన్ని రెండుగా చీల్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. తన ప్రజల కోసం, తన బిడ్డల కోసం అడ్డుగా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు చెప్పండి? రెండు పాయలుగా చేశాడు. నీరు రెండు ప్రక్కన గోడగా నిలిచింది, ఆరిన నేల ఏర్పడింది. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దారి గుండా అవతలికి వెళ్ళిపోయారు. వెనకాలే ఐగుప్తీలు వచ్చారు. అబ్బా భలే ఉంది దారి అని వాళ్ళు కూడా అదే దారిలో ప్రయాణం చేస్తూ వస్తూ ఉండేసరికి, మధ్యలోకి వచ్చేసరికి ఏమైంది చెప్పండి? ఆ తెరవబడినటువంటి ఆ సముద్రాన్ని మరలా దేవుడు మూసేశాడు. శత్రువులందరూ ఆ నీటిలో, ఈవెన్ ఫరో రాజుతో సహా అందులో జలమయమైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజల విషయంలో దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడో. తన ప్రజల కోసమేమో దారి ఏర్పాటు చేశాడు. ఆ ప్రజలను తరుముతున్నటువంటి ఆ శత్రువు వచ్చేసరికి అదే ద్వారాలను మూసేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మన వెనకాల తరుముకుంటా వస్తున్న వాళ్ళు మన కళ్ళు ఎదుటి అలా మునిగిపోయి చచ్చిపోతే ఎంత హ్యాపీ మనకి కదా. హల్లెలూయా. అసలు ఆ ఆనందమే వేరు, ఆ మజాయే వేరు అన్న చెప్పొచ్చు. హల్లెలూయా. మన శత్రువు మన కళ్ళ ఎదుట మన తరుముకుంటూ వస్తే, మనం వచ్చిన దారిలోనే వాళ్ళు వచ్చి మునిగిపోతే అది ఎంత ఆశ్చర్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కాపాడితే అలా ఉంటుంది.
ఒక్క మాటలో చెప్పాలి అనంటే, దేవుడు కాపాడితే నడి సముద్రములో నడిచినా సరే కాలికి తడి అంటుకోదు. ఆమేన్. దేవుని కాపుదల ఆ రేంజ్లో ఉంటుంది. ఆయన కాపాడితే అగ్నిలో పడవేసిన కనీసం వెంట్రుకల వాసన కూడా వచ్చిందా షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గర? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక్కసారి ఆ క్యాండిల్ దగ్గరికి ఇలా తల పెడితే చాలు, వెంటనే ఎంటుకలు అంటుకుపోయి భయంకరమైన వాసన వస్తాయి. అయితే 7 అంతలుగా రెట్టింపు చేయబడిన అగ్నిగుండంలో ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పడవేసినప్పుడు ఏం జరిగింది? దేవుడు వారిని ఎలా కాపాడాడు అనంటే, వారి వస్త్రాలు కాలడం సరికాదు కదా, కనీసం వారు వెంట్రుకలు కాలిన వాసన కూడా దేవుని కాపుదల రేంజ్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. దానియేలును సింహపు బోన్లో వేసేశారు. సింహపు బోన్లో వేసేస్తే ఏం జరిగింది? కొన్ని నెలల నుంచి ఆహారం లేనటువంటి ఆ సింహాలు దానియేలు పడగానే పట్టుకుని పీక్కుని ఎముకలతో సహా కొరికేయాలి, నమిలేయాలి. కానీ ఏం జరిగింది? ఆ సింహాలు దానియేలు ఎదుట మోకరించాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు కాపాడితే ఆ ప్రత్యేకతే వేరు. మనము శ్రమల గుండానే వెళతాం, శ్రమలలో నుండే మనం వెళతాం. కానీ ఆ శ్రమ ఏ కీడు మనకి కలుగు చేయదు, ఏ నష్టము కలుగు చేయదు. దేవుని కాపుదల మనకుంటే అసలు ఏది కూడా మనకి ఏ హాని చేయలేదు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యం గుండా, ఎడారుల గుండా ప్రయాణం చేస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, కనీసం వారి శరీరాలకు చెమట పట్టలేదు, వారి వస్త్రములు మాయలేదు, వారి కాళ్ళు వాయలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరింటి దగ్గర నుంచి ఇక్కడికి నడిచి వచ్చి మెట్లు ఎక్కేసరికి ఎంత ఆయాసపడతారో. హల్లెలూయా. మీరు కాదు, నేను కూడా అంతే. ఎంత ఆయాసమో మెట్లెక్కి పైకి రావాలంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది దూరానికే మనం ఆయాసపడిపోతున్నాం కదా. మరి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారండి కాలి నడక మీద. ఎడారి, అది ఇసుక త్రోవ, అరణ్యాలు. ఎడారంటే భయంకరమైన ఎండ ఉంటుందా, వేడొచ్చేస్తుందా? అయినా సరే వారి శరీరాలకు చెమట పట్టలేదంట, వారి యొక్క వస్త్రాలు మాయలేదు, అసలు కాళ్ళు వాపులే లేవంట. ఎంత కాపుదల వారికి దేవునికి స్తోత్రం. అసలు చెమట ఎందుకు పట్టలేదా అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం అంటుంది, వారు అసలు నడిస్తే కదా చెమట పట్టడానికి. పక్షిరాజు రెక్కల మీద మోయినట్లుగా వారిని నేను మోసుకుని వచ్చానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్షి రెక్కల మీద పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రెక్కల మీద మోసుకుని వచ్చాడంట. రెక్కల మీద అంటే ఇంకా పైన ఎగురుతూ ఉంటారు గాలి తప్ప, వాళ్ళకి చెమట ఎక్కడ పడుతుంది చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనకుంటే మన జీవితాల్లో అటువంటి కాపుదలను మనం అనుభవిస్తాం. ఈ మధ్యాహ్న సమయమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకమంతటి మీదకి రాబోచున్న శ్రమలో నేను నిన్ను కాపాడుతాను. ఆయన కాపాడితే ఆ రేంజే వేరు. ఆయన కాపుదలలో మనం ఉండాలి, ఆయన కాపుదలను మనం అనుభవించే స్థితిలో ఉండాలి. అయితే ఆయన కాపుదల మనకు ఉండాలి అనంటే భయంకరమైనటువంటి శోధన కాలంలో మనము దేవుని భయం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి,
మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రార్థనా సమయాన్ని పెంచాలి, స్తుతించే అనుభవంలోనికి మనం రావాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఇవన్నీ కూడా భక్తికి సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా మనము చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని భయం కలిగి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రార్థనా సమయాన్ని పెంచాలి, వాక్య ధ్యానం చెయ్యాలి కదా. స్తుతించేటువంటి అనుభవాల్లో మనం ఉండాలి. ఈ అనుభవాల గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కాపుదలను మనము అనుభవిస్తామని ఈ మధ్యాహ్న సమయంలో నేను మీకు వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా జీవించేసి సినిమా హాల్ని వదలకుండా దేవా నువ్వు నన్ను కాపాడు అంటే హల్లెలూయా ఆయన కాపుదల మనకు వస్తుందా? మనకు నచ్చినట్లుగా మన పరిశుద్ధతను మనం కాపాడుకోకుండా మన ఇష్టానుసారంగా బ్రతికేసి ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవా నన్ను కాపాడు. కొంతమంది ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత. అంతకుముందు ప్రార్థన ఉండదు వాళ్ళకి, ఓ భయభక్తులు ఉండవు, ఓ క్రమం ఉండదు. కానీ ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత అప్పుడు దేవా కాపాడు. అప్పుడు వాళ్ళ ప్రార్థన వింటే మనకు అనిపిస్తుంది, బాబు ఇంత ప్రార్థనా పరులా వీళ్ళు అనిపిస్తుంది. కానీ మనకు అర్థం కాని సంగతి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైం ప్రార్థన చేయడం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆపద సమయాల్లో వారు ప్రార్థించే విధానం చూస్తే వాళ్ళు ఎంత గొప్ప ప్రార్థనా పరులు అనిపిస్తారు. ఆపద వచ్చిన తర్వాత కాదు ప్రార్థించటం, ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత కాదు. నీ భక్తిని గాలి కొదిలేసి ఇష్టానుసారంగా బ్రతికి ఆపద రాగానే దేవా నన్ను కాపాడు అంటే ఆ కాపుదల మనకి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయమందు నేను మీకు తెలియచేయాలనుకున్న ముఖ్య అంశం ఏంటి అనంటే, దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎలా కాపాడుతాడో చెప్పాను. కనుపాప వలె కాపాడుతాడు, పక్షి ఎగురుతూ తన పిల్లల్ని కాపాడినట్లుగా కాపాడుతాడు. అసలు ఆయన కాపాడితే ఆయన రేంజే వేరని చెప్పాను. ఎవరిని కాపాడుతారో అనే విషయం తర్వాత మనం చూసుకుందాం. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనము కాపాడబడే స్థలము ఏది? దేవునికి స్తోత్రం. మనము కాపాడబడే స్థలము ఏది? లోకమంతటి మీదకి భయంకరమైన శ్రమ రాబోతూ ఉంది. ముందు ముందు దినాలు చాలా భయంకరంగా మనకు ఉండబోతున్నాయి అన్ని విషయాల్లో కూడా. ఇదివరకులాగా మరి సాఫీగా జాలీగా గడిపేసే దినాలు కాదు ఇవి. భయంకరమైనటువంటి దుర్దినాలు మన మీద ఉన్నాయి. అయితే అటువంటి సమయాలలో మనము కాపాడబడే స్థలము ఏది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సర్వాంతర్యామి కదా, అన్ని చోట్ల ఉంటాడు కదా. మరి ఏదో ఒక స్థలములోనే ఉంటే కాపాడతాడా ఆయన? ఎక్కడైనా కాపాడతాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడైనా కాపాడతాడు. కానీ ఆయన కాపాడాలి అనంటే కొన్ని అనుభవాలలో మాత్రం మనం ఉండాలి. ఆయన ఏ స్థలంలో అయినా కాపాడగలడు, ఎక్కడైనా నిన్ను కాపాడుతాడు. మరి ఆయన కాపాడాలి అనంటే మనం ఉండవలసిన స్థలాలు లేక మన జీవితాల్లో ఉండవలసినటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. ఆ అనుభవాలతో కూడిన స్థలాల్లో గనక మనం నిలిచి ఉంటే దేవుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఆయన మనల్ని కాపాడుతాడు. చూడండి, మొట్టమొదటిగా మనం చూద్దాం ఆదికాండ 16వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుతాం. ఆదికాండము 16వ అధ్యాయము 8-9 వచనాలు. సారాయి
శారాయి దాసినైన హాగరు సారాయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము శారాయి దాసి అయినటువంటి హాగరు మనకి కనిపిస్తుంది. ఆమె ఒక దాసి. అయితే అబ్రహాముకి శారాకి వివాహమై చాలా సంవత్సరాలైంది, కానీ వారికి సంతానం లేకపోవడం వలన శారాయి ఏం చేసింది? హాగరును తన భర్త యొద్దకు పంపించి సంతానాన్ని పొందుకోవాలని ఆలోచన చేసి, శారాయి అనుమతితోనే, సారాయి ఇష్టంతోనే హాగరు ఒక దాసి అబ్రహాము యొద్దకు వెళ్ళింది. అయితే అబ్రహాము ఆమెను కూడగానే వెంటనే ఆమె గర్భము తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఎవరు చెప్పండి? ఒక దాసి, ఒక పని మనిషి. అయితే పని మనిషికి తన యజమానునితో ఉండేటువంటి అవకాశము తన యజమానురాలే కల్పించింది. కాబట్టి ఆ పనిని బట్టి తన యజమానురాలికి ఎంత కృతజ్ఞురాలై ఉండాలి, ఎంత తగ్గించుకుని, ఎంత దీనమైన స్థితిలో ఉండాలి. కానీ అలా కాకుండా ఈ హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో శారాయిని ఏం చేస్తుంది? నీచమైన దానిగా చూస్తూ ఉంది, హీనపరిచిందంట. ఈ హాగరు, దాసి అయినటువంటి హాగరు శారాయిని హీనపరిచింది.